I have two Set B faculties who are professionals for intermediate. So Mr. Mustaq and Radhakrishna garu, chemistry and physics. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ మన పొద్దుటూరు కరస్పాండెంట్ మిత్రులందరికీ కడప జిల్లా లెవెల్ కరస్పాండెంట్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మనకు అవకాశం ఇచ్చిన 10th క్లాస్ పిల్లలకు 10th క్లాస్ ఎగ్జామ్ టాలెంట్ ఎగ్జామ్ స్కాలర్షిప్ ఎగ్జామ్స్కు మనకు ఛాన్స్ ఇచ్చినందుకు అందరికీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది మన ప్రతి పిల్లోడు 10th తర్వాత ఆడపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు మేము నెల్లూరుకు కానీ విజయవాడకు కానీ హైదరాబాద్కి కానీ పోలేక ఎన్నో టాలెంట్ పిల్లలు ఉన్నారు మన జిల్లా లెవెల్లో. ఎందుకంటే మేము విద్యాసంస్థలో ఉన్నాం కాబట్టి తెలుసు. ఆ పిల్లలు మేము బయట పోలేకపోతున్నాను అనేది ఇక్కడనే ఉండిపోతూ వాళ్ళ టాలెంట్ చూపించలేకపోతున్నాం. అందుకు మేము ముఖ్యంగా ఇది బిజినెస్ కాకుండా ఒక విద్యా సొసైటీకి మేము సేవ చేయాలనే ఉద్దేశంతో మేము బయటికి వచ్చినాము. ఈ సంస్థ ఓపెన్ చేయాలి నిర్ణయించుకున్నాము. అందరూ ఒక బిజినెస్ తక్కువ సొసైటీకి ఇంప్రూవ్మెంట్ చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాం. దీనికి అందరూ మన కరస్పాండెంట్ మిత్రులు కానీ మన మీడియా స్పెషల్గా మన మీడియా మిత్రులు మీరు ప్రతి చోట మీరు పోతున్నారు. మీరు ఎక్కువ దీని మన సంస్థ గురించి, మన సొసైటీ గురించి, మన స్పేస్ ఐఐటి నీట్ అకాడమిక్ ఇంటర్మీడియట్తో పాటు మేము నీట్ ఐఐటి కూడా వసతి కలుపుతున్నాము. దీనికి మీకు ముఖ్యంగా మరీ కోరుతున్నాను, దీని గురించి మంచిగా స్ప్రెడ్ చేసి మీకు అందరితో మన పొద్దుటూరు టౌన్ కడప జిల్లా లెవెల్కు అందరికీ వసతులు కల్పించాలనే ఉద్దేశంతో చేశాను. మీ సహకారం మళ్ళీ చెప్తున్నాను, మీ సపోర్టు కావాలి. మన పొద్దుటూరు కడప జిల్లా లెవెల్లో కరస్పాండెంట్ మిత్రులందరూ సపోర్ట్ కావాలి మాకు. మరి దయచేసి సహకరించండి. మరి పెద్ద బాధ్యత తీసుకున్నాం. ఈ బాధ్యతను నిర్వహిస్తూ ఆ పిల్లలకు ఒక లెవెల్గా తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే ఈ సొసైటీ సంస్థ ఓపెన్ చేయాలని మేము కోరుకున్నాము. దేవుని దయ వల్ల అది ముందుకు సాగుతాం. ముందుకు మంచి ఫ్యాకల్టీతో ఏ కాంప్రమైజ్ తీసుకోకుండా మంచి ఆ పిల్లలకు వాళ్ళ సంవత్సరం కానీ ఆ ఇయర్ కానీ మళ్ళీ తిరిగి ఇయ్యలేని టైం అది. వాళ్ళకి ఏమాత్రం వాళ్ళ టైం వేస్ట్ కాకుండా అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీకి తెచ్చి ఆ పిల్లలకు ఖచ్చితంగా న్యాయం చేసి వాళ్ళకు మెరుగైన స్థాయిలో తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాము. దయచేసి మీరు దీనికి సహకరించి మీరు సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్క కరస్పాండెంట్ మిత్రులకు సహకరించి మా పిల్లలకు వాళ్ళ సెల్ఫ్ స్కూళ్ళలో కానీ మన పేస్కి పంపించి నమ్మి మన టాలెంట్ ఎగ్జామ్ రాయించినందుకు వాళ్ళందరికీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళందరూ మనకు ఒక మ్యాగ్నెటిక్ పవర్ లాగా మన మిత్రులు, మన కరస్పాండెంట్ మిత్రులు వాళ్ళు అందరూ మన తమ్ముడు మన మిత్రులు ఓపెన్ చేశారు ఈ సంస్థ. వాళ్ళకు సహకరించాలని ప్రతి స్కూల్ వాళ్ళు మనకు సపోర్ట్ చేశారు. ముందు అలాగే లాంగ్ రిలేషన్ వాళ్ళందరూ మనకు సహకరిస్తానని ఆశిస్తూ వాళ్ళందరికీ ధన్యవాదాలు కూడా మరి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మరీ ఒకసారి చెప్తున్నాం, మన మీడియా మిత్రులందరికీ మీరందరి సహకారం కావాలి, మీరందరి సపోర్ట్ కావాలి. దీనికి కరెక్ట్గా వేలో మీరు స్పీడ్ చేయండి. మీరు ఇంకా దానికి పాయింట్ కలిపి చెప్పాలనో మీడియా ముందు కానీ మన టౌన్లో కానీ జిల్లా లెవెల్లో కానీ మీకు ఈ ప్రొఫెషన్ ఉంది కాబట్టి దానికి కరెక్ట్గా వేలో మీరు దానికి తీసుకొని పోయి సహకారం ఎల్లప్పుడూ మీ సహకారం కావాలని మేము కోరుకుంటున్నాను సార్. మళ్ళా చెప్తున్నాను, మన పొద్దుటూరు వాసులకు కానీ జమ్మవడుగు నుంచి కానీ మళ్ళీ జిల్లా లెవెల్లో కడప లెవెల్లో అందరూ సహకరిస్తున్నారు. ఇలా వీళ్ళు సహకరిస్తారని వీళ్ళ నమ్మకాన్ని ఇంకా నిలబెట్టుకొని పెద్ద స్థాయికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో మేము తీస్తున్నాము. మీరందరూ సపోర్ట్ చేస్తున్నాము. మీరు పంపించి మన పేస్కి ఐఐటికి ఒక విలువ ఇచ్చినందుకు మరీ మన కరస్పాండెంట్ మిత్రులు పేరున మా సార్లందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ మా దగ్గర పంపించిన పేరెంట్స్కు, ఆ స్టూడెంట్స్కు అందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకున్నా. నెక్స్ట్ వాళ్ళ మెరుగైన ఫ్యూచర్ రావాలనే ఉద్దేశంతో ఈ సంస్థ ఓపెన్ చేశాము. దయచేసి సహకరించండి సార్. థ్యాంక్ యూ. మిత్రులకి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు ముఖ్యంగా మనము ఈడ సమావేశం అవ్వడానికి ఒక ముఖ్య కారణం, ఇప్పటివరకు మన ప్రొద్దుటూరులో కానీ మన సరౌండింగ్ రాయలసీమ నుంచి విద్యా వ్యవస్థను చూసుకున్నామంటే
స్కూలింగ్ వరకు ఒక రకమైన స్టాండర్డ్స్ బాగా ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ లెవెల్ చూసామంటే ఇంటర్మీడియట్కి అదే మన పిల్లలందరూ ఏం చేస్తున్నారంటే విజయవాడ కానీ హైదరాబాద్ కానీ తిరుపతి ఇట్లా వెళ్తున్నారు. ఎందుకు దానికి కారణం ఏంటంటే ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి ఇక్కడ, కానీ ఇంటర్మీడియట్తో పాటు నీట్కి కానీ ఐఐటికి కానీ ఇంజనీరింగ్ కానీ సైమల్టేనియస్గా కోచింగ్ ఇచ్చే సంస్థలు ఏవీ లేవు. వాటి కోసం మన పిల్లల్ని ఇప్పటివరకు మనము విజయవాడకి హైదరాబాద్కి రాజస్థాన్ కోటాకి ఇట్లా ఈ సివిల్ ప్రిపరేషన్కి ఢిల్లీకి అలా వెళ్తున్నారు. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ముఖ్య ఉద్దేశంగా మన ప్రొద్దుటూరులో మొట్టమొదటిసారిగా ఇంటర్మీడియట్తో పాటు ముఖ్యంగా నీట్కి ఐఐటికి కలిపి ఒకేసారి అంటే మళ్ళీ ఎక్స్ట్రా టైం వేస్టేజ్ అనేది జరగకుండా ఒకే టైంలో సైమల్టేనియస్గా ఇంటర్మీడియట్ చదువుకుంటూ నీట్ ప్రిపరేషన్ కానీ ఐఐటి సైమల్టేనియస్గా వెళ్ళడం వల్ల మనకు టైం కలిసి వస్తుంది, డబ్బులు కలిసి వస్తాయి పేరెంట్స్కి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ మామూలుగా చదువుతారు, చదివిన తర్వాత మనం మళ్ళీ 1 year 2 years 2-3 లాంగ్ టర్మ్లు చేసి మళ్ళీ సీట్ కొట్టడం జరుగుతుంది. ఆ టైం ఆ వేస్టేజ్ మనీ ఇప్పుడు మనం ప్రతిసారి విజయవాడకి వెళ్ళామంటే మినిమం ఒక ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ 3 లక్షలు తక్కువ లేదు, అట్లా 10 లక్షలు 15 లక్షల దాకా స్పెండ్ చేయాల్సి వస్తుంది 2-3 లాంగ్ టర్మ్ తీసుకోవడానికి. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఆ డబ్బులు బర్డెన్ తగ్గించడానికి ముఖ్యంగా మన లోకల్లో అవైలబిలిటీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ శ్రమ అంతా తగ్గిపోతుంది. అట్ ఏ టైం చేయడం వల్ల ముఖ్యంగా ఈ ఇంటర్మీడియట్తో పాటు నీట్కి ఐఐటికి ప్రిపరేషన్ చేయడం వల్ల టైంని కన్జ్యూమ్ చేసి ముఖ్యంగా మంచి ర్యాంకులు సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడున్న మన ప్రొద్దుటూరు సరౌండింగ్స్లో ఉన్న కడప జిల్లా కానీ సరౌండింగ్ మిగతా చిత్తూరు తిరుపతి ఇక్కడంతా కూడా ఈ అవకాశం లేదు. కాబట్టి మొట్టమొదటిసారిగా మనము ఈ పేస్ ఐఐటి అకాడమీతో మనం కొలాబరేషన్ అయ్యి మంచి స్టాఫ్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి 3 levels ఆఫ్ స్టాఫ్ని పెట్టి grade 1, grade 2, grade 3ని పెట్టి స్టూడెంట్ క్యాలిబర్ బట్టి ఏ లెవెల్ ఆఫ్ స్టాఫ్ని ఎవరికి ఇవ్వాలా అనేది నిర్ణయించుకొని వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళని ముందుకు తీసుకుపోయి మంచి ర్యాంకులు సాధించడానికి అవకాశం ఉందని అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ విధంగా దీన్ని మనం మీ పాత్రికేయుల ద్వారా మనము అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇది మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. ధన్యవాదాలు. As Mr. Sam has told that we as a group of doctors, Dr. Shankar Reddy, myself Dr. Jilan, since last 10 years we have been practicing here in this hometown, and Mr. Shakir Hussain is the correspondent of Taqwa High School. We as a team of doctors and educators are going to start PACE IIT and Medical Academy. Why this academy we are going to start? Since last 25 to 30 years in Prodhutur, we have been seeing that so many junior colleges are there, but so many students they are going to Kurnool, Vijayawada, Hyderabad to get quality of education. Why we are lacking behind? In this hometown Prodhutur only. We have been here since long time, but also right now the education of the test preparation is not up to the mark in this hometown. To overcome these things, we started PACE IIT Medical Academy. This is a 25 years old academy. The head office is in Bombay and the founder is Mr. Praveen Tyagi, who is an IIT Delhi. So with this background, we started PACE IIT and Medical Academy to uplift our education level in our hometown, so that nobody should go out from this hometown for higher education, which we have suffered at that time. Right now the junior colleges are there, but this is first mover advantage, where we are going to make students to study intermediate syllabus. Along with that, engineering and medical test preparation also simultaneously goes. Within 2 years, we plan that the students who come to us, they should go into the professional colleges, best colleges like IIT, AIMS. That is our target. We as a doctors want to make few more doctors who have been service oriented, not business oriented. This is the way the service we are going to our community, not only education but also health we are continuing. This is the new step. I request all the my friends that regarding these things, you educate our community, Prodhutur people, that you should not
think about any other alternative, because we are making them to have here only all the things available. Last but not the least, you have to understand that we as educators here making each and every student, not only the rankers, the students who are having the average level of knowledge also, we make a team of experts to teach them and to make their potential to grow up to the mark. Curiosity is the one thing which you have to understand. These curiosity levels, if we increase them, their concentration levels will increase and their performance will increase and the result will increase. Along with that curiosity level, we make the students to follow a disciplinary approach, a schedule. With these two, the curiosity and the discipline will make the result wonderful and amazing. With this, we as team request all the media persons to support us regarding this is our hometown where we are making one step ahead of the education level. I request all of you to make this event a successful one, to make awareness to this community, Produttur community, about all the things which are happening here. Thank you. I request Shankar Reddy sir to tell them regarding any other things. ఇక్కడైతే ఈ సంస్థలో ఈ పిల్లవాళ్ళు ఎలా ఉన్నా కానీ కూడా మాకు పర్లేదు సార్. బిలో యావరేజ్ ఉన్నా, యావరేజ్ ఉన్నా, అబోవ్ యావరేజ్ ఉన్నా, అబోవ్ యావరేజ్ ఉన్న పిల్లలకి మనం చదువు అని చెప్పక్కర్లేదు, వాళ్ళే చదువుకుంటూ పోతారు. యావరేజ్ ఉన్న పిల్లలు కొంచెం డీవియేషన్ అవుతారు. బిలో యావరేజ్ ఉన్న పిల్లలు మంచి పిల్లలు అయినా కానీ కూడా వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ అనేది లేకుండా వాళ్ళు వెనకపడిపోవడం జరుగుతుంది. ఈ 3 ప్రధాన కారణాలు ఏ పిల్లాడైనా గ్రో కాకపోవడానికి. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే సెట్ ఏ, సెట్ బి, సెట్ సి అనే ఫ్యాకల్టీ సెట్స్ ఉంటాయి. ఆ సెట్ని ఉపయోగించి టైం లెవెల్ నుంచి, అంటే ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి, ఇంకో స్థాయి నుంచి ఇంకో స్థాయికి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని, గుర్తుపెట్టుకునే విధానాన్ని, అసెస్మెంట్ని పరిపూర్ణంగా అటెండ్ చేసేటువంటి బుద్ధి కుశలతల్ని ఇక్కడ ప్రాపర్గా అత్యంత అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయుల సమక్షంలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇది అన్ని దగ్గరలా ఉన్నా కానీ కూడా ప్రాపర్గా కొన్ని దగ్గరలో ఆర్గనైజ్ అవుతాయి, కొన్ని దగ్గరలో ఆర్గనైజ్ కావు. ఇక్కడ కూడా మీరు ప్రాపర్గా ఆర్గనైజ్ చేస్తారా అంటే ఇక్కడ ఒక ఎస్ఓపి ఉంది సార్. ఆ ఎస్ఓపిని ఎవరు కూడా వైలేట్ చేయడానికి లేదు. సో ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్స్, ఇక్కడ ఉన్నటువంటి క్లాస్ రూమ్లో బోధించేటువంటి ఉపాధ్యాయులకి ఒక ప్రాపర్ ఎజెండా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎజెండా ప్రకారంగా వాళ్ళు చేశారా లేదా అనేది చెక్ చేయడం జరుగుతుంది. అసెస్మెంట్ అయిన తర్వాత ఏ పిల్లవాడికి కిందన వచ్చిన ప్రతి పిల్లవాడిని చెక్ చేయడం జరుగుతుంది. పైన టాప్ వచ్చిన పిల్లవాళ్ళందరికీ కూడా ఇంకా ముందుకి వాళ్ళు ఎలా వెళ్ళాలి అనేది గైడెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఇందువల్ల ఇది ప్రాపర్గా జరగడం వల్ల ఏ విద్యార్థి కూడా డీవియేట్ అయ్యే పరిస్థితి దాదాపుగా ఇక్కడ లేకుండా చేస్తాము. సో దిస్ ఈజ్ వాట్ పేస్ అకాడమీ. I heartily welcome everyone to the PACE Academy. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఇన్వెస్టర్స్కి, మా ఫ్యాకల్టీస్కి, మా ఆఫీస్ స్టాఫ్కి, అత్యంత ప్రధానమైనటువంటి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.